రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని ఏ ప్రభుత్వం పంపిణీ చేయలేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అభిప్రాయపడ్డారు. రైతులు పండించిన వడ్లకు క్వింటా ధర 500 బోనస్ ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా అతిథులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రైవేటు మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే క్షమించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ప్రజలకు సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టింది అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రుణమాఫీ జరిగిందా అంటూ ప్రశ్నించారు. రైతులను మోసం చేస్తే ఏ పార్టీ మనుగడ సాధించలేదు అని హెచ్చరించారు. కాజీపేట మండలంలో టేకులగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలిసిన విషయంలో రేవంత్ రెడ్డి గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులు పండించిన పంటకు ప్రతి గింజ కొనుగోలు చేసే కార్యక్రమంలో మార్కెట్కు పోకుండా ఈరోజు కొనుగోలు కేంద్రాలలోనే అన్ని సౌకర్యాలు ఏర్పడేసి వడగళ్ల వాన కోసం ఏమైనా ఇబ్బందులైతే టార్పిన్లు, అదేవిధంగా బార్దాను, అదేవిధంగా రైస్ మిల్లులు ఏమైనా ఇబ్బంది చేస్తే ప్రత్యక్షంగా రైస్ మిషన్లనే సీజ్ చేస్తామనే దిశలో కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోతా ఉన్నారు. ఎక్కడ రైతుకు నష్టం జరిగితే అక్కడ స్పందించే విధంగా ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి కొనుగోలు కేంద్రాలలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. దాంతోపాటు సన్న బియ్యాన్ని కూడా 500 రూపాయలు అదనంగా ఇస్తూ కొనుగోలు చేసిన 3 రోజులకే ఇవాళ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ అందరూ చూస్తూ ఉన్నారు. రైస్ మిల్లర్లను కూడా క్షమించేది లేదని ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి భర్త బకాయిలను కూడా నిర్భయంగా